మా తాత చెప్పిన మాట ఒక మాట ఉంది, ఆ తాత చెప్పిన వైద్యం ఉంది. ఆ తాత అంటే మా తాత ఓబులేసు 3 తరమైన చేసుకుంటూ వచ్చేవాడు. ఆ అడవిలో ఉంటాయి, చూపిస్తాను చూడండి. అడవిలో మన ఊర్లో కూడా దొరుకుతాయి కందుగడ్డలు అంటారు. ఇవి కందుగడ్డలు, ఈ 2 కందుగడ్డలు, ఇది తీగ, ఇది గడ్డలు. ఈ కందుగడ్డలు సన్న సన్న ముక్కలు నరికి దీన్ని పేస్ట్ చేసి ఒక 2 లీటర్ల నీళ్ళు పోసి, దీనికి ఒక 2 లీటర్ల నీళ్ళు అయితే, 2 కందుగడ్డలు 2 లీటర్ల నీళ్ళు అయితే, దానికి ఎదురు బియ్యం 1 కేజీ బియ్యం, 1 కేజీ బియ్యం వేసి మంచిగా ఉడకబెట్టి బాగా ఉడికినాక ఆ పాలు, మేకపాలు, ఎదురు బియ్యము, కందుగడ్డలు నీళ్ళు సమానంగా ఉడికి ఈ ఆకు కూడా వేయాలి, ఈ ఆకు కూడా సమానంగా వేయాలి. ఈ 5 రకాలు సమానంగా వేసి మెత్తగా ఉడకబెట్టి దాన్ని ఆరబెట్టినాక ఆ పౌడర్ తీసుకొని మగపిల్లోనికి పొద్దున పూట 2 చెంచాలు, మధ్యాహ్నం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు. మీకు ఎటువంటి పథ్యం లేదు, అన్నీ తినొచ్చు. ఏదో పథ్యం ఉండి తినాల్సిన అవసరం లేదు, మీకు అన్ని అలవాటు ఉండొచ్చు, అన్నీ తినొచ్చు. కానీ ఇది మటుకు ఒక 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. 6 నెలలు కోర్సు ఉంటుంది. 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1 కోటి శాతంగా పందెం. అయ్యా మీకు నమ్మకం లేదు, ప్రతి ఒక్కరు చెప్తారు టీవీలో, ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మేము కొనుక్కుంటున్నాం తింటున్నాం కానీ మా కాణాలు పెరగడం లేదని ఒక బాధ ఉంటే, మనం బ్యాంకులో ఒక రేటు మాట్లాడుకొని సైడ్ జైడ్ కూడా బ్యాంకులు వేసుకొని, నా తరపున నీ తరపున బ్యాంకులు వేసుకొని వైద్యం అంతా నేను ఖర్చు పెడతాను, మీరు తినాలా, పథ్యమేమి లేదు. తర్వాత 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ 3 నెలలకు సంతకం చేసి ఆ అమౌంట్ పెరిగిందనుకో సగం అమౌంట్ నాకు రిలీజ్ చేయాలి. మళ్ళీ మీకు కోర్సు అయిపోయినాక మళ్ళీ ఒక 3 నెలలు కోర్సు అయిపోయినాక ఫుల్గా కమిటీ పెరిగిందనుకో మళ్ళీ అమౌంట్కి సంతకం చేయాలి. అయ్యా మేము ఉన్నోళ్ళు ఉంటే అకౌంట్ వేసుకుంటాం, లేని వాళ్ళు ఉన్నారు, బీజోళ్ళు ఉన్నారు, పని పోయేతోడు ఉన్నాడు, పాట పోయేతోడు ఉన్నాడు, కష్టం చేసుకున్నాడు, వానికి కూడా పిల్లలు కావాలా, ఉన్నోనికి కావాలా, బీజోనికి కావాలా, లేనోనికి కావాలా. ఎందుకంటే పిల్లలు అనేది ఒక మార్కులు, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక పేరు, వంశము నెగుడుతుంటుంది. అందుకోసం ఈ సంతాన పురుగులకి చక్కని ఈ వైద్యం, ఎదురు బియ్యం, కందుగడ్డలు, ఆకు, ఈ ఆవు పాలు, దీంతో తయారు చేసిన పౌడరు పథ్యం లేకుండా దీని కోర్సు 3 నెలలు ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు. పెరిగలేదు 3 నెలలు పెరిగి పిల్లలు అయినారనుకో బంద్ చేసుకోవచ్చు. లేదు పెరగలంటే 6 నెలల కోర్సు ఉంటుంది. తినుకుంటూ ఉండి మధ్యన ఏమైనా కడుపు నిలబడింది అనుకో బంద్ చేసుకోవచ్చు. ఇది అబ్బాయి ప్రాబ్లం. అమ్మాయి ప్రోగ్రాం కూడా చేస్తాను. అమ్మాయికి ఏమన్నా తెల్లబట్టడని, ఎర్రబట్టడని, ముట్టునొప్పి ఉండని, థైరాయిడ్ ఉండని, ఆ తర్వాత డేటు రాకపోని, ఋతువులు రాకపోని, ఇవన్నీ వాళ్ళ రోగాలు ఉంటాయి. వాళ్ళ ప్రోగ్రాం కూడా ఒకటి చేస్తాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మగోడు బాగుంటే ఆడపిల్ల ప్రోగ్రాం కూడా మందులు ఉంటాయి నా కాడ. ప్రోగ్రాం చేసినా చేయకుండా నాకు ఫోన్ చేస్తే ఆ మందులు సపరేట్ ఉంటాయి. అందరికీ హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది. హైదరాబాద్లో ఆదివారం వస్తుంటాను. కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. కర్నూలులో ప్రతి టైము సోమవారం నుండి శనివారం వరకు ఉంటాను. ఈ వైద్యం అనేది మన పెద్దలు తరతరాల నుండి చేసిన వైద్యము. ఇది అబద్ధం కాదు, నిజము. జాయింట్ అకౌంట్కైనా రెడీ. ఎవరైనా కానీ వైద్యం లేకపోతే డబ్బులు గుద్దుకొని ఏదో ఒక మంది ఇచ్చిపోతారు. నేను జాయింట్ అకౌంట్కి వస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక వైద్యం చెంచోళ్ళు ఎన్నో తరాల నుండి, చెట్ల నుండి, మూలికల నుండి వైద్యం కనిపెట్టారు. కాబట్టి ఆదివాసి కింద అందరూ తక్కువనే. ఎందుకు ఆ మాట చెప్తుంటే ఆదివాసి కింద వైద్యం ఉంటుంది. ఆదివాసులు అబద్ధాలు చెప్పరు, ఎక్కువ డబ్బులకు ఆశపడరు, పేరు రావాలి కొన్ని పేరు కోసం ఆశపడతారు. కాబట్టి అందరికీ, అక్కలకి, అమ్మలకు, వైద్యులకు, డాక్టర్లకు అందరికీ మీరు కాణాలు లేని వాళ్ళు అందరూ ఎవరైనా కానీ వీడికి వరకు చూడండి, నమ్మండి, వైద్యం తినండి, చెక్ చేసుకోండి. అయ్యా మాకు జాయింట్ అకౌంట్ లేదు, ఏదో ఉన్న కాడికి ఇచ్చుకుంటూ వస్తుంటే కూడా ఓకే. అట్లా ఉన్న కాడికి ఇచ్చుకుంటూ ఉంటే మీరు పని అయినాక కూడా మీరు అంత సాయం చేసుకుంటే నాకు ఓకే అని మరొకసారి చిన్న పెద్ద గురువు దైవం అందరికీ నమస్కారం పెట్టుకుని తెలుసుకుంటాను.